బీఆర్ఎస్ పార్టీ అంటే మొన్న ఏమీ కూడా ఖాతా కూడా తెరవని నేపథ్యంలో నాయకులు అటు కేటీఆర్ కావచ్చు అండ్ లేకపోతే కేసీఆర్ కావచ్చు ఒక రివ్యూ చేసుకుంటారు వాళ్ళు. అరే ఇంత పోయినా కూడా ఎందుకు మనం ఇది లేకపోయినాం అనేసి. అంటే డిసప్పాయింట్లో ఉన్నారా? లేదు అని అంటే ఇంకా లేకపోయినా మనం మాత్రం ప్రజల సమస్యలతో ముందుకు పోయి ఎట్లయినా ఈ 4.5 సంవత్సరాలు కొట్లాడాల్సిందే అన్న నేపథ్యంలోనే కొనసాగుతున్నారా? ఇప్పుడు ఫలితాల తర్వాత ఆలోచన తప్పనిసరిగా ఉంటుంది. బాధపడవచ్చు, సంతోషపడవచ్చు ఫలితాలకు అనుగుణంగా. బాధపడ్డంత మాత్రాన పునర్విచారణ చేయలేరని అనుకోవడం పొరపాటు. చూడండి, ఓట్ల రోజు పక్క పెడదాం, ఫలితాలు పక్క పెడదాం. ప్రచారంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నడైనా బస్ యాత్ర కేసీఆర్ గారి ప్రసంగాలు కానీ ఎక్కడైనా ఉందా? ఇది నవ్వుతో భవిష్యత్తు నాకు తెలిసినంత మటుకు. సరే, నిర్ణయం చేశారు ప్రజలు, అది వేరు. ఫలితాలు చూస్తున్నాం. కానీ ఏదో అయిపోయింది అని అనడం, లేకుంటే చిన్న చూపు చూడడం, విర్రవీగడం, ఇది ప్రజలు సహించరు. అది కూడా చెప్తున్నాను. అది కూడా అవకాశం ఇచ్చాం, మరింత మెరుగైన పరిపాలన అనుకున్నారు. ఇది దేశ రాజకీయాలు అనుకున్నారేమో. దేశంలో మన ప్రాతినిధ్యం. కానీ ఒక విధంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో అయితే ఆలోచించారు. దేశ రాజకీయాలు ఈసారి ఈ విధంగా ఉండబోతాయి. అందుకనే ఖమ్మం పోయినప్పుడు అన్నాడు, మీరు ఇక్కడ గెలిపించుకుంటే నామా నాగేశ్వరరావు మంత్రి కూడా అవుతారు అనేసి. చాలామంది నవ్వుకున్నారు, కానీ దేశ రాజకీయాలను కరెక్ట్గానే ఊహించాడు. అంటే సరైన మెజారిటీ ఉండదు, సో కీలకం అవుతాము అనేసి. బట్ ఈరోజు నిజంగానే లాస్ అయినది అనుకోవచ్చా? తెలంగాణ ప్రాతినిధ్యం ఎక్కువ లేదు కదా, ఇక పార్లమెంట్లో బీజేపీ అంటే వాళ్ళ దాంట్లోనే ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్ అంటే బాగా ఈ 8 మంది రేపు ఎంపీలు ఎవరైతే ఉన్నారో మంచి పర్ఫార్మెన్స్ చూపించగలుగుతారా? రావాల్సిన వాటిని పట్టుకురాగలుగుతారా? ఇంతకుముందు ఉన్నోళ్ళు చాలా మేధావులు, చాలా గొప్పవాళ్ళే కదా ముగ్గురు. ప్రభావితం చేయగలిగారా? నేను వాళ్ళనేం తప్పు చిన్న చూపు చూడంగా, కానీ అది లేదు. మనము మన అధికారం, మన పదవి అంతే ఉంది, కానీ ఈ రాష్ట్రం కోసం, పార్టీ కోసం చేసే ప్రయత్నాలలో ఆ దీక్షాభావం నాకు కనిపించట్లేదు. కానీ ఈసారి అంటే మొన్న జరిగిన వాటిలలో ట్రయాంగిల్ ఫైట్ ఏం నడవలేదు, ద్విముఖ పోరే జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది. సో కొంత బీజేపీ పర్ఫార్మెన్స్ చూపించింది, వాళ్ళు 8 మంది గెలిచారు. దెన్ ఇప్పుడు ఆల్రెడీ 2 సెంట్రల్ మినిస్టర్స్ ఇచ్చారు. ఒకటి సహాయకు ఉండొచ్చు, ఒకటి స్టేట్ ఉండొచ్చు, కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్కి. ఇంకా ఉన్న వాళ్ళలో ఇప్పుడు చీఫ్ని మార్చాలి. సో 2 పేర్లు వినిపిస్తున్నాయి. అందులో సామాజిక వర్గంగా చూసుకుంటే ఒకరు డీకే అన్న, మరొకరు బీసీ సామాజిక వర్గం అయితే ఈటల రాజేందర్. ఒకవేళ ఈ సామాజిక వర్గాల ప్రకారం పీసీసీ చీఫ్లను మారిస్తే వాళ్ళు కూడా వినూత్నంగా ప్రజల్లోకి పోయి రేపు ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లలో ఇక తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉండబోతుందా? అంటే మనం చూస్తుంటాం సిచ్యువేషన్. లేదు, బీజేపీ ఏం చేస్తున్నదో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. దేశం అంతా విభజిస్తున్నది, ప్రత్యామ్నాయం లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తారు, అంతే కదా. కాంగ్రెస్కి అది చాలా పెద్ద దెబ్బ. అధికారాన్ని ఎలా ఉపయోగించగలో బీజేపీకి బాగా తెలుసు. దాంతో ఎంతమంది బయటపడ్డారు, పార్టీ విడిపోయినారు పెద్ద పెద్ద వాళ్ళు. సరే, విడిపోవడం రావడం అది దాని గురించి మాట్లాడకూడదు. కానీ నిజంగా ఈరోజు 2 మంత్రి పదవులు వచ్చినాయని మనం అంటున్నాం తెలంగాణకు, బీజేపీ నాయకులు. వీళ్ళు నిజంగా తెలంగాణ గురించి ఆలోచించే వాళ్ళైతే 10 సంవత్సరాలు ఆలస్యం చేసినందుకు క్షమాపణ చెప్తూ వెంటనే పునర్విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తే అప్పుడు మేము నమ్ముతాం. ఇది విని 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 ఒక ఊతపదం లాగా అయిపోయింది. ఊకదప్పుడు కాదు, మీరు అయినారు, ఒక్క నిమిషం, మీరు అయినారు. ఇప్పుడు అవకాశం మీకు వచ్చింది. ఇదివరదాకానేమో మీరు బయట ఉండి మాట్లాడినారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ఈ ఈ రాష్ట్రాన్ని, ప్రజలను మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. మరి పునర్విభజన అంశాలు చేయండి, వద్దంటారా? ఎందుకు వద్దు? మీరు అందులో ఉండి చేయరు, మీరు లేనప్పుడు మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా చేయదు. మరి మీరెందుకు, ఆ పార్టీ ఎందుకు? అడిగితే సమాధానం ఏం చెప్తావు? ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే అడతాం. మీరు అప్పుడు మాట్లాడి సాధించలేదు, ఇప్పుడు ఇంకా 99 మంది అఫీషియల్గా అపోజిషన్ పార్టీ
గుర్తింపు వస్తుంది, మీరు సాధించండి. ప్రజాస్వామ్యంలో ఒత్తిడే కదా పనిచేసేది. చూద్దాం, లేదు, కథ ఇప్పుడే స్టార్ట్ కాదు, అయింది. ప్రజాస్వామ్యంలో ఒత్తిడే కదా పనిచేసేది. మీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. ఇప్పుడు కేసీఆర్ గారు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఓన్లీ పార్టీ. నోట్ల రద్దు గురించి మనం చెప్పాం. ఆ రోజు నోట్ల రద్దు, జిఎస్టీ వీటికి సపోర్ట్ చేసిరు కదా. కాదు అంటే ఇప్పుడు అయితే ఒకటి కూడా ఆలోచిస్తారు, రానున్న రోజుల్లో ఈసారి కొంచెము చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా మోదీ అధికారం చేపట్టుకున్నాడు, కానీ దగ్గరికి వస్తుంది కూటమి కూడా. కాదు, చంద్రబాబు గారు ఊహించారా ఎన్ని సీట్లు వస్తాయని? మేము 2 మంత్రి పదవులు తీసుకుంటామని ఆలోచన ఆయనకుండేనా? ఇక్కడ ఆ మార్పు చాలా స్పష్టంగా వచ్చిన నేపథ్యంలో, సీట్లు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు గుర్తించి ఇబ్బంది లేకుండా ఉండడానికి చేసిన ప్రయత్నం. కానీ ఎవరికైనా చెప్పలేంలే ప్రజలు ఏ రకమైన ఎట్లా తీసుకుంటారు అనేది మనం ఏం కలగనడానికి లేదు. వాస్తవానికి ఇక్కడ కూడా అనుకున్న ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పటికి కూడా జనాలు ఏం ఆలోచిస్తారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి కళ్ళ ముందు అయితే చాలా ఉన్నాయి మరి హామీలు. ఇప్పుడు సెంట్రల్ నుంచి సపోర్ట్ బాగానే ఉంటుందా ఇప్పుడు తెలంగాణకి? ఇప్పుడు ఈ స్కీములు కూడా చాలా ఉన్నాయి, ఇవన్నీ రేపు రుణమాఫీలు కావచ్చు, చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుంది రేపు సెంట్రల్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి? సెంట్రల్ సపోర్టు ఈ స్కీములలో ఎంత ఉన్నది అనేది మనకు రెగ్యులర్గా వచ్చే బడ్జెట్ అంచనాలు, ట్యాక్స్ రెవెన్యూస్, ట్యాక్స్ షేరింగు, తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వం, బ్యాంకు రుణాల విషయంలో, కార్పొరేషన్ రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా సహాయం చేస్తాయి, ఏ విధంగా నష్టం చేస్తాయి అనేది అది వేరే అంశం. అది చాలా పెద్ద ఎత్తున దీర్ఘంగా ఆలోచించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కథ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, మరి అది ఎంతవరకు తేలుతుంది అనేది ఇంకా ఎవరైనా ఏ ప్రభుత్వానికైనా రాజకీయ కోణం ఉంటుందనేది గుర్తిస్తే సమస్య అర్థమైనట్టు. అంతే కదా, రాజకీయ కోణం లేనిది ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి చేసే కార్యక్రమాలు ఇప్పటివరకైతే నేను చూడలేదు, నేను చూస్తానని కూడా అనుకోను.